వైసీపీ పాలనలో ఏపీ స్కాములమయంగా మారిన దృశ్యం తవ్వే కొద్దీ పుట్టగొడుగుల్లా కొత్త ట్విస్టులతో బయటపడుతోంది. కేసులు, అరెస్టులు, విచారణలు ఇవన్నీ ఒకదానికోటి గుదిబండలా మారి ఎంటైర్ సిట్ దృష్టి ఒక్కటి అంశంపై ఫోకస్ పెట్టింది. దోపిడీ వ్యవస్థ ఛేదించాలి అన్నదే టార్గెట్. తీగలాగితే డొంక కదిలినట్టు కోట్ల కొద్దీ బ్లాక్ మనీ, లెక్కకు మించిన ఆస్తులు, మోసపూరిత షెల్ కంపెనీల చిట్టాలు వెలుగులోకి వస్తున్నాయి. బెదిరింపులు, దొమ్మీలు, కిడ్నాపులు, ప్రభుత్వ సొమ్మి పక్కదారి అన్నీ రాజకీయ థ్రిల్లర్ లెవెల్ను తలపిస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేతలు, అధికారుల వైనం చూస్తే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జగన్ పాలనలో జైలు జీవితం గడుపుతూ బయటకు వస్తామా అని ఎదురు చూస్తున్న నేతల జాబితా ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం. పిడికేడు బువ్వ కోసం అలమటించే వారు నేటికీ మన సమాజంలో ఉన్నారు. ఆ బాధను తీరుస్తూ సామాజిక సమత సాధించడమే రాజకీయ నేతల ప్రథమ కర్తవ్యం. కానీ ఆ ధర్మాన్ని పూర్తిగా తిరస్కరించింది గత వైసీపీ ప్రభుత్వం. అణచివేతలు, వక్రబుద్ధులు, లాబియింగ్ ఒప్పందాలతోనే 5 ఏళ్ల పాలన సాగింది. అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఆరోపణలపై వ్యవస్థలు దృష్టి సారించాయి. జగన్ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు, ఇల్లీగల్ డీల్స్ జరిగాయని విచారణలో తేలుతోంది. తురకా కిషోర్ మాచర్ల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు. ఇతనిపై 12 కేసులు నమోదయ్యాయి. అందులో పీడీ యాక్ట్ కేసు కూడా ఉంది. ముఖ్యంగా 2020లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన సమయంలో తురకా కిషోర్ పెద్ద కర్రతో వారి కారుపై దాడి చేశాడు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పట్లో కేసు నమోదైన వైసీపీ హయాంలో చర్యలు లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అరెస్టు జరిగింది. 215 రోజులు జైలు జీవితం అనంతరం ప్రస్తుతం బెయిలుపై బయటకొచ్చాడు. అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావనకు ప్రతిరూపంగా నిలిచిన ఘటన 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై జరిగిన దాడి. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్తో పాటు 70 మందికి పైగా నిందితులుగా ఉన్నారు. కొంతమంది అరెస్ట్ కాగా కేసు ప్రస్తుతం కోర్టులో వాయిదాల దశలో ఉంది. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆయనపై మరియమ్మ హత్య కేసులో కిడ్నాప్, బెదిరింపు, దౌర్జన్యం వంటి ఆరోపణలు ఉన్నాయి. సుమారు 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ప్రస్తుతం వారం వారం పోలీస్ స్టేషన్కు హాజరవుతూ విచారణ ఎదుర్కొంటున్నారు. ఏపీ మద్యం ముడుపుల స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగిస్తూ ఇప్పటి వరకు 48 మంది నిందితులను గుర్తించింది. డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ డి సత్యప్రసాద్ అరెస్ట్ ఈ స్కామ్లో కీలక మలుపుగా మారింది. ఆయనపై మద్యం కంపెనీలకు అనుకూలంగా ఆర్డర్లు కట్టబెట్టడం, ప్రభుత్వ విధానాలను వక్రీకరించడం, రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలున్నాయి. 2025 జూలై 20న ఆయనను అధికారికంగా అరెస్ట్ చేశారు. పదోన్నతిగా ఐఏఎస్ హోదా ఆశతో మిథున్ రెడ్డి సూచనల మేరకు వ్యవహరించారని సిట్ కోర్టు ఛార్జిషీట్లో పేర్కొంది. లిక్కర్ స్కామ్ చాంతాడంత పొడవుగా ఉంది. నిందితుడు సత్యప్రసాద్తో పాటు మరికొందరు ఎక్సైజ్ అధికారులు, రాజకీయ నేతలు విచారణకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి పాత్ర ఉందని అత్యంత కీలకమని వెలుగులోకి వచ్చింది. ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్లో కీలక పదవిలో ఉన్న ఆయన ప్రభుత్వ విధానాలను వక్రీకరించి ప్రైవేటు కంపెనీలకు అనుచితంగా ఆర్డర్లు కట్టబెట్టినట్లు సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. ఆయన కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు.
లేనివాడికి ఏ బాధ ఉండదు, కానీ ధనవంతులకు మాత్రం డబ్బు దాహం తీరదు. మద్యం ముడుపుల కేసు దీనికి ఉదాహరణ. ఆ కేటగిరీలో గోవిందప్ప బాలాజీ ఒకరు. 2025 మే 11న మైసూరులో అరెస్టైన ఆయన భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా జగన్కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి డొల్ల కంపెనీల ద్వారా జగన్కు చేరవేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వేల కోట్ల ముడుపుల వ్యవస్థకు ప్లానింగ్, నమ్మకస్తుల సమన్వయం అవసరం. ఈ క్రమంలోనే మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి 2025 మే 16న విజయవాడలో అరెస్టయ్యారు. మద్యం కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలను మలచడం, ముడుపుల వ్యవస్థను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ అభిప్రాయపడింది. A32 నిందితుడిగా అరెస్టయ్యారు. ఆయన కూడా సెప్టెంబర్ 7న ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇదే కేసులో మాజీ సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. సీఎంఓ కేంద్రంగా A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి నెట్వర్క్ ద్వారా వసూలైన ముడుపులను జగన్కు చేరవేయడంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సిట్ పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాను శాసించిన నేతల్లో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. జగన్ పాలనలో టీడీపీ నేతలను వారి స్వగ్రామానికి రాకుండా పొలిమేరల వరకు తరిమికొట్టిన ఉద్దండులు వీరు. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి మద్యం ముడుపుల స్కామ్లో సూత్రధారి, పాత్రధారిగా గుర్తించబడ్డారు. 2025 జూలై 20న ఆయనను సిట్ అరెస్ట్ చేసింది. నెలకు 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసిన వ్యవస్థకు మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్లు అభియోగ పత్రంలో పేర్కొంది. డొల్ల కంపెనీల ద్వారా జగన్కు డబ్బు చేరవేశారని, అధికారులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన అరెస్టు వైసీపీపై తీవ్ర ప్రభావం చూపింది. జగన్ పాలనలో అన్ని వర్గాల వారు నలిగిపోయారు. అందులో ముంబై నటి కాదంబరి జత్వానీ ఒకరు. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులతో నిర్బంధించిన ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన కేసుగా నిలిచింది. ఈ వ్యవహారంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వంటి వారు పొలిటికల్ ఇల్లీగల్ను అఫీషియల్ ముసుగులో మార్చి వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ముంబైకి వెళ్లి నటి కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం, వారి విజయవాడకు తరలించి విచారణ పేరుతో వేధించడం పవర్ మాటున కుట్రపూరితంగా సాగిన ఓ చర్య. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లు సిఐడి విచారణలో తేలింది. ఈ కేసులో కింది స్థాయి పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఫుల్ సపోర్టుగా వ్యవహరించిన పోలీస్ బాసులు సైతం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పలేదు. నిబంధనలను తుంగలో తొక్కిన ఈ వ్యవహారం నాటి పాలనా తీరులో ఓ బ్యాడ్ మార్క్ అనే చెప్పాలి. వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల 86 రోజుల జైలు జీవితం అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయనపై గత ప్రభుత్వ హయాంలో పలు కీలక ఆరోపణలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో లిక్కర్ పంపిణీ చేసి ఓటు ప్రభావితం చేయడం, అలాగే సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమ తవ్వకాలు జరిపి మట్టిని తరలించడం వంటి ఆరోపణలు ఆయనను చుట్టుముట్టాయి. ఇవి మాత్రమే కాకుండా కాకానిపై సోషల్ మీడియా కేసులు, రుస్తుం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసు కూడా నమోదయ్యాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన కొంతకాలం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నప్పటికీ చివరకు 2025 మే నెలలో అరెస్ట్ అయ్యారు. అనంతరం నెల్లూరు జైలులో 86 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విడుదల అనంతరం తనపై ఉన్న ఆరోపణలను కాకాని సమర్థించుకున్నారు. లిక్కర్ పంచి ఓటేయమన్నామని కేసు పెట్టడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించిన ఆయన సర్వేపల్లి రిజర్వాయర్లో బాంబులు పెట్టి తవ్వారని, ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలు కేవలం విచారణల కథ కాదు. ఇది పాలనా తీరుపై ప్రజల ప్రశ్న. అధికారాన్ని అడ్డంగా వాడుకున్నవారు ఇప్పుడు న్యాయస్థానం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. స్కామ్ల మాయలో నలిగిన వ్యవస్థను తిరిగి నయం చేయాలంటే నిజం బయటికి రావాలి.
దోపిడీకి పాల్పడిన వారు బయటకొస్తారా లేక ప్రజల న్యాయబద్ధమైన తీర్పు ముందు తల ఉంచుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. నిజం కోసం ఎదురు చూడటమే మాత్రమే ప్రజలకు మిగిలింది.